నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు అలర్ట్ గా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ సమీక్షలో ఆయన మాట్లాడుతూ పైప్లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని, నీటి నాణ్యతను పరిశీలించాలన్నారు. గోదావరి పుష్కరాలకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్, పార్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని డీజీపీ మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు. గోదావరి పరివాహక జిల్లాలో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. భద్రతలో రాజీ పడద్దన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జార్జ్ సూచించారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తక్కువ వర్షపాతం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ ఆరో టౌన్ పరిధిలోని అసద్ బాబా నగర్, రాజు గృహకల్ప అపార్ట్మెంట్లలో ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ఒక కారు, 5 ఆటోలు, 35 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జూలై 19 నుంచి అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల భద్రత దృష్ట్యా బల్తాల్తో పాటు పహల్గామ్ మార్గాల నుంచి యాత్రను ఆపేస్తున్నట్లు తెలిపారు. తిరిగి యాత్రను ఎప్పుడు ప్రారంభిస్తామనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి రూపొందించే చట్టం కఠినంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు అన్ని కల్తీ అయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టంపై హైదరాబాద్లో సీఎం సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ గాజులపేట వాసి తోక శ్రావణ్ కుమార్ నిమ్స్ ఆసుపత్రిలో గుండె చికిత్స పొందేందుకు ₹5 లక్షల ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.